జై శ్రీకృష్ణ. గీతాసారం అన్ని దుఃఖాలకు ముగింపు. రోజు వినండి. శ్రీమద్ భగవద్గీత అనేది మనిషి జీవితంలో సరైన మార్గాన్ని చూపించే అద్భుతమైన గ్రంథం. ఈ గీతా ధర్మం, కర్మ, ప్రేమ గురించి లోతైన బోధనలను అందిస్తుంది. ఈ ఆధునిక కాలంలో మనిషి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాడు. కుటుంబ ఒత్తిడి, డబ్బు సమస్యలు, మనసు కలతలు, ఇలాంటి ప్రతి కష్టానికి శ్రీమద్ భగవద్గీతలో పరిష్కారం దొరుకుతుంది. ఈ గ్రంథం నిరాశలో మునిగిన వ్యక్తికి బయటకు లాగే ఉత్సాహంతో జీవించేలా ప్రేరేపిస్తుంది. ఒక సాధారణ రైతు తన పొలంలో పనిచేస్తూ గీతా శ్లోకాలు వింటూ ధైర్యం సంపాదించినట్లు ఈ గ్రంథం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు నింపుతోంది. పట్టణంలో ఒక యువకుడు ఉద్యోగం కోసం పరితపిస్తూ గీతను చదివి తన లక్ష్యంపై దృష్టి పెట్టి విజయం సాధించినట్టు ఈ గీత మనకు జీవన దిశను చూపిస్తుంది. శ్రీమద్ భగవద్గీత అనేది ప్రేరణ సందేశాల సముద్రం. నిరాశలో కూరుకుపోయిన వ్యక్తి దీని ద్వారా ఆశతో నిండిపోతాడు. ఒక విద్యార్థి పరీక్షలో విఫలమైన అప్పుడు, లేదా ఒక వ్యాపారి డబ్బు నష్టపోయినప్పుడు గీతా సందేశాలు వారి హృదయాల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. గీత ఒక పూర్తి జీవశాస్త్రం. దీన్ని అనుసరించే వ్యక్తి ఎప్పుడూ ఉత్తమ జీవితాన్ని గడుపుతాడు. శ్రీకృష్ణ అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, ఈ గీతా శాస్త్రాన్ని శ్రద్ధగా చదివి విని ఆలోచించేవాడు పాపాల నుండి విముక్తి పొంది నా ఉన్నత లోకాన్ని చేరుకుంటాడు. ఈ గీత ఒక దీపం లాంటిది, చీకటిలో మన మార్గాన్ని చేరుస్తుంది. ఒక యాత్రికుడు తన గమ్యాన్ని చేరుకోవడానికి నక్షత్రం దారి చూపినట్లు గీత మన జీవితాల్లో సరైన దారిని చూపిస్తుంది. ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు గీతను రోజూ చదివి తన కష్టాలను ఎదుర్కొనే శక్తిని పొందినట్లు ఈ గ్రంథం మనకు అంతులేని బలాన్ని ఇస్తుంది. అందుకే చెబుతారు, ఏ ఇంట్లో అయితే రోజు శ్రీమద్ భగవద్గీతను చదువుతారో వింటారో ఆ ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కలతలు అనేవి రావు. ఏ శ్రీకృష్ణుడు ఆశీస్సులు ఆ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ ఇల్లు సంతోషం, సంపదలతో, ఆనందంతో నిండిపోతుంది. ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం సాయంత్రం గీతా శ్లోకాలు చదువుకుంటూ తమ జీవితాల్లో శాంతిని, సమృద్ధిని పొందినట్లు ఈ గీత ప్రతి ఇంటిని ఒక ఆలయంగా మారుస్తుంది. ఈరోజు మనం ఈ ప్రత్యేకమైన వీడియోలో శ్రీమద్ భగవద్గీత గురించిన పూర్తిగా తెలుసుకుందాం. దీని నిజమైన అర్థాన్ని గ్రహిస్తే మీ జీవితంలో ఖచ్చితంగా మారిపోతుంది. అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ పనికిరాదు, అది కేవలం హానిని కలిగిస్తుంది. ఒక విద్యార్థి సగం చదువుకుని తప్పుదారి పడినట్లు గీతా జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ జ్ఞానాన్ని చివరి వరకు వినండి. ప్రతి ఉదయం, రాత్రి నిద్రపోయే సమయంలో ముందుగా ఈ సందేశాలను వినండి. ఇది మీ ఆలోచనలో, జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. శ్రీకృష్ణుడి గీతలో ఇలా అన్నాడు: ఓ అర్జున, ఈ ప్రపంచం నా మాయ, ఈ ప్రపంచం నాదే, నా నుండి పుట్టింది, నేను దీన్ని పోషిస్తాను, నేనే దీన్ని నాశనం చేస్తాను. ఈ మాటలు ఒక గొప్ప రహస్యాన్ని వివరిస్తాయి. ఈ ప్రపంచం ఒక నాటక రంగస్థలం లాంటిది. ఇక్కడ ప్రతి జీవి ఒక పాత్ర పోషిస్తుంటాడు. శ్రీకృష్ణుడు ఈ నాటకానికి దర్శకుడు. ఆయన మరో గొప్ప సత్యాన్ని చెబుతాడు: నేను గతం, వర్తమానం, భవిష్యత్తులోని అన్ని జీవులను తెలుసును, కానీ నన్ను ఎవ్వరూ పూర్తిగా తెలుసుకోలేరు. ఈ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మనం ఎంత తెలుసుకున్నామనుకున్నా భగవంతుడి గొప్పతనం అనంతం. ఆయన ఒక అద్భుత ఉపమానం చెబుతాడు: వెలుగు చీకటి చేసినట్లు సత్యం ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది. కాబట్టి మనిషి సత్య మార్గంలో నడవాలి. సత్యం మన జీవితంలో ఒక దీపం లాంటిది. అది మనకు ధైర్యాన్ని, స్పష్టతను ఇస్తుంది. ఒక సాధారణ వ్యక్తి తన జీవితంలో సత్యం మాట్లాడినప్పుడు అతని హృదయం శాంతిని పొందుతుంది. అతని చుట్టూ ఉన్నవారు కూడా ఆ సత్యాన్ని గౌరవిస్తారు. ఒక వ్యాపారి తన కస్టమర్లతో నిజాయితీగా వ్యవహరించినప్పుడు అతను విశ్వాసాన్ని సంపాదిస్తాడు. మరణం అనేది మార్పు లేనిది సత్యం. ఈ ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి జననం మరణం చక్రం నడుస్తూనే ఉంది. ఒక వ్యక్తి పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరించినట్లు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఒక చెట్టు ఆకులు రాల్చి కొత్త ఆకులను పొందినట్లు ఈ జీవన చక్రం నడుస్తుంది. ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈరోజు జీవించాలి. మనం ఒక గొప్ప ప్రయాణంలో ఉన్నాము. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. ఒక తాత్కాలిక బాధను గుర్తుంచుకోవడం కంటే ఈ క్షణంలో సంతోషంగా జీవించడం ముఖ్యం. ఒక తల్లి తన బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు ఈ సత్యం ఆమెకు ఓదార్పును ఇస్తుంది. ఆమె మళ్ళీ జీవించే ధైర్యాన్ని పొందుతుంది. జ్ఞాని ఎవరంటే
చనిపోయిన వారి కోసం శోకించడు, బ్రతికున్న వారిపై అతిగా ఆసక్తి చూపడు. ఎందుకంటే చనిపోయిన వారు మళ్ళీ జన్మిస్తారని, బ్రతుకుతున్న వారు ఒకరోజు మరణిస్తారని అతనికి తెలుసు. ఒక వృద్ధుడు తన జీవితంలో ఈ సత్యాన్ని అర్థం చేసుకుని తన రోజులను శాంతితో గడిపినట్లు మనం కూడా ఈ జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. శ్రీకృష్ణుడు అంటాడు, ఓ అర్జున, నేను అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాను. నేను అందరి ఆత్మను, అందరి ఆది మధ్య అంతం. గ్రహాలలో నేను సూర్యుడు, వేదాలలో సామవేదం, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియాలలో మనస్సు. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. నేరు నిలిచే చోట సముద్రం, పర్వతాల్లో హిమాలయం. ఈ ప్రపంచంలో నీవు చూసే ప్రతిదీ నేనే. ఈ మాటలు భగవంతుడు సర్వత్రా ఉన్నాడని గుర్తు చేస్తాయి. ఒక పుష్పంలోని సుగంధం, ఒక చెట్టులోని ఆకుపచ్చని రంగు, ఒక బిడ్డ నవ్వులోనే ఆనందం, ఇవన్నీ శ్రీకృష్ణుడి స్వరూపమే. ఒక భక్తుడు సూర్యోదయం చూస్తూ శ్రీకృష్ణుడిని గుర్తు చేసుకొని ఆనందిస్తాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ ప్రపంచంలో మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఏదీ లేదు. మనసు శాంతంగా ఉంచడం నేర్చుకున్న వ్యక్తి ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడు. ఒక ఉద్యోగి రోజంతా కష్టపడే ఇంటికి వచ్చినప్పుడు గీతా శ్లోకం చదివి మనస్సును శాంతిపరిస్తే అతను నిజమైన సంతోషాన్ని పొందుతాడు. కాలం మనిషి ఎంచుకున్న మార్గాన్ని అనుసరించదు, మనిషి కాలం చూపిన మార్గాన్ని అనుసరించాలి. దీన్నే విధి అంటారు. ఒక రైలు పట్టాలపై నడిచినట్లు మన జీవితం కూడా విధి రాసిన మార్గంలో నడవాలి. పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించినప్పుడు జీవితం కష్టంగా అనిపిస్తుంది, కానీ మనల్ని మనం మార్చుకుంటే జీవితం సులభం అవుతుంది. ఒక విద్యార్థి తన చదువులో విఫలమైనప్పుడు తనను తాను మార్చుకుని మళ్ళీ కష్టపడితే విజయం అతని కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఒక గ్రామంలో ఒక యువతి తన కుటుంబ సమస్యలను ఎదుర్కొనేందుకు గీతను చదివి శాంతితో నిర్ణయాలు తీసుకుంది. అలాగే కర్మ ఉత్తమం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ఉపదేశించాడు, మనిషి కేవలం కర్మ చేయడానికే జన్మిస్తాడు, ఎవరు కర్మ లేకుండా జన్మించలేరు. మనిషి ఫలితాల గురించి ఆలోచించకుండా తన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఒక రైతు తన పొలంలో పనిచేస్తూ వర్షం పడుతుందా, పంట బాగా పండుతుందా అని ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. అలాగే మనం కూడా మన కర్మలను శ్రద్ధగా చేయాలి. కోపం మనిషిని నాశనం చేస్తుంది. కోపం వల్ల మనస్సు కలత చెందుతుంది. కొన్నిసార్లు అతను తనకు తానే హాని చేసుకుంటాడు. ఒక స్నేహితుడి కోపంలో తన స్నేహితుడితో వాదించి సంబంధాన్ని కోల్పోయిన సందర్భం మనం చాలా చూసాం. కాబట్టి శ్రీకృష్ణుడు మనం ఎంత కోపం వచ్చినా దానికి శాంతంగా ఉండటానికి ప్రయత్నించు అని చెబుతాడు. శాంతి మన హృదయాల్లో ఒక సరస్సు లాంటిది. దాన్ని కలత చేయకుండా ఉంచితే మన జీవితం అందంగా మారుతుంది. ఒక యువకుడు రోడ్డు గొడవలో కోపం తెచ్చుకొని అదుపు చేసుకుని సమస్యను శాంతిగా పరిష్కరించినట్లు శాంతి మన జీవితాన్ని సులభం చేస్తుంది. ఈ ప్రపంచంలో నీవు ఈరోజు కలిగి ఉన్నది నిన్న ఎవరిదో రేపు మరొకరిది అవుతుంది. ఒక గొప్ప రాజు తన రాజ్యాన్ని కోల్పోయిన ఒక సాధారణ వ్యక్తి తన చిన్న ఇల్లు కలిగి ఉన్న అంతా తాత్కాలికమే. నీవు ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసు నియంత్రించడం చాలా ముఖ్యం. మనసు గాలి లాంటిదే, చంచలమైనది. అది మనిషి తప్పుడు కోరికల వైపు త్రిప్పుతుంది. ఒక యువకుడు తన మనసును అదుపు చేయలేకపోతే అతను తప్పుడు మార్గంలో నడిచి తన జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. కానీ మనస్సును నియంత్రించినప్పుడు అది ఒక శక్తివంతమైన సాధనంగా మారుతోంది. మనసు అదుపులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన లక్ష్యాలను సాధించడానికి శక్తిని ఒక చోట చేర్చగలడు. ఒక క్రీడాకారుడు తన మనసును కేంద్రీకరించి కష్టపడి శిక్షణను తీసుకుని అతను బంగారు పథకాన్ని పొందవచ్చు. ఒక విద్యార్థి తన చదువుపై మనసు నిలిపి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించినట్లు మనస్సు అదుపు జీవితాన్ని మారుస్తుంది. గీత ప్రకారం మనసును నియంత్రించిన వ్యక్తి అనవసర ఆందోళనలు, కోరికల నుండి దూరంగా ఉంటాడు. అలాగే అతను తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు. ఒక వ్యాపారి తన మనసును అదుపులో ఉంచుకుని తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే అతను తన వ్యాపారంలో విజయం సాధిస్తాడు. కానీ మనసును అదుపు చేయకపోతే అది నీ శత్రువుగా మారుతుంది. సందేహాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి ఎన్నడూ మనశ్శాంతిని పొందలేడు. సందేహాలు మనసును కలత పెడతాయి, సంబంధాలను నాశనం చేస్తాయి. ఒక భార్యాభర్తల మధ్య సందేహం వస్తే వారి సంబంధం
బలహీనమవుతుంది. కాబట్టి సందేహాలను వదిలే స్పష్టమైన ఆలోచనలతో జీవించండి. ఒక స్నేహితుడు తన స్నేహితుడిపై సందేహం వదిలే నమ్మకంతో మాట్లాడితే వారి స్నేహం మరింత బలపడుతుంది. అలాగే శరీర అందం మనసును ఆకర్షిస్తుంది, కానీ ప్రకృతి అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది. ఒక సూర్యోదయం చూస్తున్నప్పుడు, పక్షుల కిలకిలా శబ్దం వింటున్నప్పుడు మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. అలాగే మనిషి స్వభావం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఒక వ్యక్తి తన స్వభావంతో ఇతరులను సంతోషపెడితే అతను ప్రపంచంలో అత్యంతమైన అందమైన వ్యక్తిగా మారతాడు. ఎవరు ఏం చేయాలి, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనల నుండి దూరంగా ఉంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఇతరుల గురించి ఆలోచించకుండా తన జీవితాన్ని సరళంగా గడిపినట్టు మనం కూడా ఇతరుల గురించి తక్కువ ఆలోచించి మన సంతోషంపై దృష్టి పెట్టాలి. నీవు ఎంత సరైన వాడివో, ఎంత తప్పు చేశావో ఇద్దరికీ మాత్రమే తెలుసు. ఒకరు భగవంతుడు, మరొకరు నీ ఆత్మ. ఈ సత్యం మనల్ని ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిపిస్తుంది. ఒక యువతి తన తప్పులను గుర్తించి సరిదిద్దుకొని మంచి జీవితాన్ని గడిపినట్లు మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది. జ్ఞానం లేని వ్యక్తి, భగవంతుడిపై నమ్మకం లేని వ్యక్తి ఎన్నడూ సంతోషాన్ని, విజయాన్ని పొందలేడు. ఒక యువకుడు తన జీవితంలో దిశ లేకపోతే అతను ఎప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోలేడు. అతిగా ఆసక్తి చూపడం నాశనానికి కారణం. మనిషి బాధలకు మూలం అతని ఆసక్తి. ఒక వ్యక్తి తన సంపద, స్థానం, సంబంధాలపై అతిగా ఆసక్తి చూపితే అవి కోల్పోయినప్పుడు అతను గొప్ప బాధను అనుభవిస్తాడు. ఎంత ఎక్కువ ఆసక్తి అంత ఎక్కువ బాధ. గతం గురించి పశ్చాత్తాపం, భవిష్యత్తు గురించి ఆందోళన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఒక తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందితే ఆమె ఆ రోజు సంతోషాన్ని కోల్పోతుంది. వర్తమానంలో జీవించడమే నిజమైన సంతోషం. ఈ క్షణంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడం నేర్చుకో. నీ జీవితం ఒక పండుగలా మారుతుంది. ఒక బిడ్డ తన తోటివారితో ఆడుకుంటూ నవ్వినట్లు మనం కూడా ఈ క్షణంలో సంతోషాన్ని అనుభవించాలి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీకు సహాయం చేసేవాడిని సహాయించు, నిన్ను ద్రోహం చేసేవాడిని వదిలే. ఒక స్నేహితుడు నిన్ను ఎప్పుడూ తక్కువగా చూస్తే అతనితో దూరం పెంచుకోవడం మంచిదే. నీవు గౌరవించబడని చోటికి ఎన్నడూ వెళ్ళకు, లేకపోతే నిన్ను బలహీనంగా భావిస్తాడు. విలువను లేని చోట కుటుంబ నాశనం అవుతుంది. ఒక కుటుంబం ధర్మాన్ని విడిచిపెడితే ఆ కుటుంబం నాశనం అవుతుంది. ప్రపంచంలో ఒక వ్యక్తి ఉద్దేశాలు ఎంత త్వరగా మారుతాయో అంత త్వరగా ఏది మారదు. ఒక వ్యక్తి నీతో ఈరోజు స్నేహంగా ఉండి రేపు శత్రువుగా మారవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు. ఒక వ్యాపారి తన భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించినట్లు మనం కూడా మన సంబంధాల్లో జాగ్రత్త వహించాలి. నిన్ను ఎవరూ అర్థం చేసుకోనప్పుడు నీ గురించి వివరించడానికి ప్రయత్నించకు. నిన్ను నమ్మేవాడికి వివరణ అవసరం లేదు. నమ్మని వాడు ఎప్పుడూ అర్థం చేసుకోడు. స్నేహితుడిని మంచి ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకుంటే నీవు వివరించడం కంటే నిశ్శబ్దంగా ఉండటం మంచిదే. జ్ఞాని నిశ్శబ్దంగా ఉంటారు, మూర్ఖులు వాదిస్తారు. కలలు లక్ష్యాల మధ్య ఒకే తేడా. కలలకు నిద్ర అవసరం, లక్ష్యాలకు కష్టపడి పనిచేయడం అవసరం. ఒక యువకుడు తన కలలను సాధించాలి అనుకుంటే అతను నిద్ర నుండి మేల్కొని కష్టపడాలి. ఒక విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రాత్రి పగలు చదివినట్లు కష్టం లేనిదే విజయం రాదు. ఆలోచనలు మంచిగా ఉండాలి, ఎందుకంటే దృష్టిని సరి చేయవచ్చు కానీ స్వభావాన్ని సరిచేయలేం. ఒక వ్యక్తి తన ఆలోచనలను సానుకూలంగా మార్చుకుంటే అతని జీవితం సంతోషంగా మారుతుంది. నిన్ను నీవు మంచివాడిగా మార్చుకో. ప్రపంచంలో ఒక చెడు వ్యక్తి తగ్గుతాడు. నీతో ఉన్నవాడికి కేవలం ఒక సాకు చాలు, లేకపోతే నిన్ను నిజంగా ప్రేమించేవాడు చివరి శ్వాస వరకు నిన్ను వదలడు. ఒక తల్లి తన బిడ్డను ఎన్నడూ వదలనట్లు నిజమైన సంబంధాలు వాటికి తెగవు. ఒక సోదరుడు తన సోదరితో ఎన్నో గొడవలు జరిగినా చివరికి ఆమె కాపాడేందుకు ముందుంటాడు. ఎవరికి ఏది ఇవ్వడంలో గర్వపడకు. ఎవరి అదృష్టం నుండి ఏది లాక్కోకు. నీవు ఇస్తున్నది నీదే కావచ్చు, లేదా పూర్వజన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావు. ఒక పేదవాడికి ఆహారం ఇచ్చినప్పుడు నీవు ఆనందం పొందుతావు, కానీ దానిపై గర్వపడకు. అహంకారం ఉన్న వారి కుటుంబం, కీర్తి, గౌరవం మూడు నాశనమవుతాయి. రావణుడు, కౌరవులు, కంసుడు దీనికి ఉదాహరణ. రావణుడు తన అహంకారం వల్ల సీతను అపహరించి చివరకు తన రాజ్యాన్ని, జీవితాన్ని కోల్పోయాడు. అలాగే
మనం కూడా అహంకారాన్ని వదిలేయాలి. ఒక యువకుడు తన సామర్థ్యంపై గర్వపడి ఇతరులను తక్కువగా చూస్తే అతను ఒంటరిగా మిగిలిపోతాడు. ఎవరిపైనా నమ్మకం ఉంచాలంటే వారి మాటలను కాదు, చేష్టలను గమనించు. ఒక వ్యక్తి నీతో మంచిగా మాట్లాడినా అతని చేష్టలు నీకు హాని చేస్తాయా అని చూడు. కోపం వచ్చినప్పుడు కాస్త ఆగు, తప్పు చేసినప్పుడు తగ్గు. జీవితం సులభం అవుతుంది. ఒక భర్త తన భార్యతో కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకుంటే వారి సంబంధం బలపడుతుంది. శ్రీకృష్ణుడు అంటాడు, నన్ను తెలిసిన వాడు జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతాడు. గీతను చదివి అనుసరించే వారి పాపాలు నశిస్తాయి. ఒక భక్తుడు రోజు గీతా శ్లోకాలు చదివితే అతని జీవితం పవిత్రమవుతుంది. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు గీతను చదివి తన గ్రామస్తులకు ధర్మాన్ని బోధించినట్లు ఈ జ్ఞానం అందరికీ ఉపయోగపడుతుంది. అదృష్టంలో ఉన్నది దూరం ఉన్నా వస్తుంది, అదృష్టంలో లేనిది దగ్గరలో ఉన్నా పొందలేము. ఒక వ్యాపారి తన వ్యాపారంలో నష్టపోయినా అదృష్టం అతనికి మరో అవకాశం ఇస్తోంది. కోరికలు మనసుని తప్పుదారి పట్టిస్తాయి. ఒక యువకుడు అనవసర కోరికల వెంట పరిగెత్తే అతను తన లక్ష్యాన్ని కోల్పోతాడు. సుఖదుఖాలలో గౌరవ అగౌరవాలులో శాంతంగా ఉన్నవాడు నాకు ఇష్టడు. ఒక ఉద్యోగి తన ఉద్యోగంలో అవమానాలు ఎదురైనా శాంతంగా ఉంటే అతను గొప్ప వ్యక్తిగా మారుతాడు. జ్ఞాని సంబంధాన్ని విడిచిపెట్టినప్పుడు అతని ఆత్మాభిమానం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో. ఒక స్నేహితుడు నీతో దూరం పెంచుకుంటే అతని బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది. అహంకారం క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది. ఒక సోదరుడు తన సోదరితో తప్పు చేసి క్షమాపణ చెబితే వారి సంబంధం మరింత బలపడుతుంది. అలాగే నీ కర్మలేని గుర్తింపు ఎంత మంచి చేస్తా ప్రజల్ని చెడునే గుర్తిస్తారు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఎంతో సేవ చేసినా ఒక చిన్న తప్పు వల్ల అతన్ని తప్పుగా భావిస్తారు. కాబట్టి వారి మాటలను పట్టించుకోకు. ఒక యువకుడు తన గ్రామంలో సేవ చేసి కొందరు విమర్శించినా తన మంచి పని కొనసాగించినట్లు మనం కూడా మంచి కొనసాగించాలి. ఎవరినైనా మోసం చేయడం అనేది రుణం. ఏది ఎప్పటికైనా తీర్చుకోవాల్సిందే. ఒక వ్యాపారి తన కస్టమర్ను మోసం చేస్తే అతను తర్వాత నష్టపోతాడు. మంచి దృష్టి ఉన్నవాడు తన లోపాలను చూస్తాడు, ఇతరులలో గుణాలను వెతుకుతాడు. సమయంతో స్వభావం మార్చేవాడిని ఎన్నడూ నమ్మకు. ఒక వ్యక్తి నీతో ఒక రోజు మంచిగా మరో రోజు చెడుగా ఉంటే అతనిపై నమ్మకం ఉంచుకోకు. నీవు ఎవరితోనూ పోల్చుకోకు. నీవు ఉన్నట్లుగానే ఉత్తముడివి. ఒక విద్యార్థి తన స్నేహితుడి మార్కులు పోల్చుకోకుండా తన సామర్థ్యంపై దృష్టి పెడితే అతను విజయం సాధిస్తాడు. అలాగే ఒక యువతి తన స్నేహితురాలి జీవితంతో పోల్చుకోకుండా తన మార్గంలో నడిచి విజయం సాధించినట్లు మనం మన విలువలను గుర్తించాలి. జీవితాన్ని మార్చడానికి అందరికీ అవకాశం వస్తుంది, కానీ దాన్ని మళ్ళీ మార్చడానికి సమయం కావాలి. శ్రీకృష్ణుడు అంటాడు, ఏది జరగాలో అది జరుగుతుంది, ఏది జరగకూడదో అది ఎన్నడూ జరగదు. ఈ నిశ్చయం ఉన్నవాడు ఎన్నడూ ఆందోళన పడడు. ఒక తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా దైవంపై నమ్మకం ఉంచితే ఆమె శాంతిని పొందుతుంది. అలాగే మంచి ఉద్దేశంతో చేసిన కర్మ ఎన్నడూ వృధా కాదు, దాని ఫలితం తప్పక లభిస్తుంది. ఒక వ్యక్తి తన గ్రామాల్లో చెట్లు నాటితే అవి రేపు గొప్ప వృక్షాలుగా మారి అందరికీ నీడని ఇస్తాయి. ఒక గురువు తన శిష్యులను జ్ఞానాన్ని ఇచ్చినట్లు ఆ జ్ఞానం వారి జీవితాలను వెలిగిస్తుంది. జీవితంలో అతిపెద్ద తప్పు ఏదైనా దాని నుండి ఏమి నేర్చుకోకపోవడం. ఒక విద్యార్థి తన పరీక్షలో విఫలమైతే ఆ విఫలం నుండి నేర్చుకొని మళ్ళీ ప్రయత్నిస్తే అతను విజయం సాధిస్తాడు. నీవు ఈరోజు చేసే కర్మ రేపు ఫలితాన్ని ఇస్తుంది. నీవు ఈరోజు కలిగి ఉన్నది నీ గత కర్మల ఫలితం. శ్రీకృష్ణుడు అంటాడు, నన్ను భక్తితో ఆరాధించేవాడికి అతనికి లేనిది నేను ఇస్తాను, అతనికి ఉన్నది నేను కాపాడతాను. ఒక భక్తుడు శ్రీకృష్ణుడికి జీవితంలో ఆరాధిస్తే ఆయన అతని జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తాడు. ఒక గ్రామస్తుడు ఆలయంలో శ్రీకృష్ణుడిని పూజించి తన కష్టాల నుండి విముక్తి పొందినట్లు భక్తి మనల్ని ఉద్ధరిస్తోంది. ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో అర్థం చేసుకుంటే నీ జీవితం అర్థవంతమవుతుంది. ఒక వ్యక్తి తన స్నేహితుడితో అనవసరంగా ఎక్కువ మాట్లాడితే అది సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఒక గ్రామంలో ఒక యువకుడు తన మాటలను జాగ్రత్తగా ఎంచుకుని అందరితో సామరస్యంగా మాట్లాడి గౌరవం సంపాదించాడు. శ్రీకృష్ణుడు
ఇలా అంటాడు: స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని వదులుకోవద్దు. ఒక యువతి తన కుటుంబానికి సహాయం చేసే అవకాశాన్ని స్వీకరిస్తే ఆమె హృదయం ఆనందంతో నిండిపోతుంది. ధర్మమునకు ఉదయం ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని సూచిస్తుంది. ఆ ధర్మం ఉన్న హృదయం మాత్రం అధర్మాన్ని దారితీస్తుంది. ఒక గురువు తన శిష్యులకు నీతిని బోధిస్తే వారు సమాజంలో గొప్ప స్థానాన్ని పొందుతారు. ఒక గ్రామంలో ఒక గురువు తన శిష్యులకు ధర్మకథలు చెప్పి వారిని నీతి మార్గంలో నడిపించాడు. మనిషి తనపై తన నమ్మకం లేకపోవడం వల్లే ఎక్కువగా బాధపడతాడు, భగవంతుడిపై నమ్మకం లేకపోవడం వల్ల కాదు. ఒక యువతి తన సామర్థ్యంపై నమ్మకం కోల్పోతే ఆమె తన లక్ష్యాలను సాధించలేదు. కానీ ఒక విద్యార్థి తన చదువులో విఫలమైన తనపై తన నమ్మకంతో కష్టపడితే అతను ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. కోరికలు మనస్సును తప్పుదారి పట్టిస్తాయి. ఒక యువకుడు అనవసర కోరికల వెంట పరిగెత్తి అతను శాంతిని కోల్పోతాడు. ఉదాహరణకు, ఒక గ్రామంలో ఒక యువకుడు డబ్బు కోసం అత్యాశతో తప్పుడు మార్గంలో నడిచి చివరికి తన కుటుంబాన్ని కూడా కోల్పోయాడు. ప్రేమ ఈ ప్రపంచానికి మూలం. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రేమ లేని జీవితం ఎడారిలా ఖాళీగా ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డపై చూపే ప్రేమ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనదే. ఒక గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. సంబంధాలలో సరైన దూరం సంబంధాలను బలపరుస్తుంది, కానీ అతిగా దూరం పెరిగితే సంబంధాలు విడిపోతాయి. ఒక సోదరుడు తన సోదరితో ఎక్కువ దూరం పెంచుకుంటే వారి బంధం బలహీనమవుతుంది. కానీ ఒక యువకుడు తన సోదరితో రోజు మాట్లాడే అవకాశం వల్ల ఆమె సమస్యలను అర్థం చేసుకుంటే వారి సంబంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది. మనిషి తన నమ్మకంతోనే రూపొందుతాడు. అతను ఏది నమ్ముతాడో అదే అవుతాడు. ఒక యువతి తన జీవితంలో గొప్ప లక్ష్యాలను నమ్మి కష్టపడితే ఆమె ఆ లక్ష్యాలను సాధిస్తోంది. ఒక గ్రామంలో ఒక యువకుడు తనను తాను గొప్ప వ్యాపారవేత్తగా నమ్మి దుకాణం నుండి పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మిస్తాడు. అదృష్టం ఎప్పుడూ సమయానికి ముందు లేదా తర్వాత రాదు. ఒక రైతు తన పంట కోసం సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు మనం కూడా సరైన సమయం కోసం ఓపికగా పట్టాలి. జీవితాల్లో మాటలను నియంత్రించడం చాలా ముఖ్యం. మాటలు ఇచ్చే గాయాలు ఎన్నడూ మానవు. ఒక వ్యక్తి కోపంలో తన స్నేహితుడితో కఠినంగా మాట్లాడితే ఆ సంబంధం శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక యువకుడు తన తల్లితో కోపంగా మాట్లాడి ఆమె హృదయాన్ని గాయపరిచాడు. తర్వాత అతను క్షమాపణ చెప్పిన ఆ గాయం ఆమె హృదయంలో ఉండి పోయింది. ఇక శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ధర్మం కోసం పోరాడు, అధర్మానికి శత్రువుగా నిలబడు. నీ ప్రియమైన వారి కోసం త్యాగం చేయడం నేర్చుకో. ఒక సైనికుడు తన దేశం కోసం పోరాడి తన జీవితాన్ని త్యాగం చేస్తే అతను గొప్ప వీరుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. సత్యం ఎల్లప్పుడూ నీటిలోని నూనె పైకి తేలుతుంది. ఒక న్యాయవాది సత్యం కోసం పోరాడితే అతను న్యాయాన్ని స్థాపిస్తాడు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి అసత్యాన్ని ఎదిరించి సత్యాన్ని నిలబెట్టి అందరి గౌరవాన్ని సంపాదించాడు. జ్ఞానున్నవాడు తన విలువల ఆధారంగా నీతిని ఎంచుకుంటాడు. నీతి జీవితం అంతా వెలుగుతుంది. ఒక గురువు తన శిష్యులకు నీతిని బోధిస్తే వారు సమాజంలో గొప్ప వ్యక్తులుగా మారుతారు. ఒక గ్రామంలో ఒక గురువు తన శిష్యులకు నీతి కథలు చెప్పి వారిని ధర్మ మార్గంలో నడిపించాడు. అలాగే నీ ఆర్థిక స్థితిని రహస్యంగా ఉంచు. ఒకవేళ నీ ఆర్థిక స్థితి బాగుంటే ప్రజలు రుణం అడుగుతారు, చెడ్డగా ఉంటే నిన్ను గౌరవించరు. ఒక వ్యాపారి తన ఆర్థిక స్థితిని బహిర్గతం చేస్తే అతను సమస్యల్లో చిక్కుకున్నాడు. కానీ ఒక గ్రామంలో ఒక వ్యాపారి తన ఆర్థిక విషయాలను రహస్యంగా ఉంచి తన వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటాడు: నా భక్తుడు ఎల్లప్పుడూ సత్యాన్ని అనుసరిస్తాడు, అతను నా ఆశీస్సులతో ఎప్పుడూ రక్షింపబడతాడు. ఒక భక్తుడు శ్రీకృష్ణుడిని భక్తితో పూజిస్తే అతని జీవితం సంతోషంతో శాంతితో నిండిపోతుంది. శ్రీమద్ భగవద్గీత ఒక జీవన సారాంశం. ఈ గ్రంథం మనకు జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి గీతను రోజు చదివితే అతని మనసు శాంతితో నిండిపోతుంది. ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు గీతా శ్లోకాలను చదివి తన కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందింది. గీతలోని ప్రతి శ్లోకం ఒక జీవన సత్యాన్ని వివరిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ ఉపదేశాలు ఈరోజు కూడా మనకు దారి చూపిస్తాయి. ఒక యువకుడు తన ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు గీతను చదివి తన కర్తవ్యాన్ని నిర్వర్తించి
శక్తిని పొందాడు. గీత మనకు ఒక స్నేహితుడిలా ఎప్పుడూ సహాయం చేస్తుంది. ఒక తల్లి తన బిడ్డ సమస్యలను పరిష్కరించడానికి గీతా శ్లోకాలను చదివి సరైన నిర్ణయాలు తీసుకుంది. ఈ శ్రీమద్ భగవద్గీత సందేశాలు మన జీవితాన్ని మార్చగలవు. ఈ గ్రంథం మనకు ధైర్యాన్ని, శాంతిని, నిజాన్ని ఇస్తుంది. ఒక గ్రామంలో ఒక యువకుడు గీతను చదివి తన జీవితంలో కొత్త దిశను కనుగొన్నాడు. అతను తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి కష్టపడి అందరి గౌరవాన్ని పొందాడు. ఈ గీత మనకు ఒక దీపం లాంటిది, ఎప్పుడూ మన మార్గాన్ని వెలిగిస్తుంది. రోజు కొంచెం సమయం కేటాయించి ఈ గీతను చదవండి, వినండి. మీ జీవితాల్లో సానుకూల మార్పులను ఖచ్చితంగా చూడండి. మీరు ఈ సందేశాలను ఇష్టపడితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. భగవద్గీతలోని మరో మంచి అంశంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీకృష్ణ.